తెలంగాణలో మరో హై టెన్షన్. మరికొద్దిసేపట్లో కీలక కేసులో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏం జరుగుతుందోనన్న పొలిటికల్ టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు ఇవాళ విచారణకు రానుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేసు విచారణపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. స్టే వికెట్ కావడం ఖాయమైన హరీష్ రావు రేవంత్ జైలుకు వెళ్లడం తప్పదంటారు. రెడ్డి పట్టపగలు 50 లక్షల నగదుతో బ్యాగులతో దొరికిన కేసు రేపు మధ్యాహ్నం 3:30కు సుప్రీంకోర్టులో వస్తుంది. సో ఈ ఓటుకు నోటు దొంగ భరతం పట్టడానికి కూడా నిన్న ఢిల్లీలో న్యాయవాదులతో మాట్లాడడానికి వెళ్ళాం. రెడ్ హ్యాండెడ్గా నువ్వు పట్టపగలు దొరికినవు. కానీ ఇవాళ ఏమైపోయింది? కంప్లైనెంటు నువ్వే, ముద్దాయివి నువ్వే అయిపోయినావు. దురదృష్టవశాత్తు నువ్వు రాష్ట్రానికి హోంమంత్రివి నువ్వే, ముఖ్యమంత్రివి నువ్వే. ఓటుకు నోటు కేసులో పట్టబగలు రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగవు నువ్వే. రెండు నువ్వే అయిపోయినావు. ఇప్పుడు ఒక నామమాత్రపు న్యాయవాదినేమో ప్రభుత్వం తరఫున పెట్టిండు. ఇక దొంగ కదీనా రేవంత్ రెడ్డి తరఫునేమో ప్రముఖ పేరుగాంచిన, భారతదేశంలోనే పేరుగాంచిన అడ్వకేట్లను ఆయన పెట్టుకున్నాడు. ఇది మాకు తెలియదా ఒక ప్రతిపక్షంగా? అయితే హరీష్ రావు ఢిల్లీ టూర్ కూడా తెలంగాణలో సంచలనంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందోనన్నది కూడా ఓ సంచలనంగా మారింది. తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సంతో అప్పటి టీడీపీ నేతలు బేరసారాలు సారించారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఈ బేరసారాల్లో భాగంగా ఆ టైంలో టీడీపీ చీఫ్గా చంద్రబాబు మన వాళ్ళు బ్రీఫ్ డిమ్ అంటూ స్టీఫెన్ సంతో మాట్లాడినట్లు అభియోగాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి బయటకు వచ్చిన వీడియోలు అప్పట్లో సంచలనంగా మారాయి. ఈ కేసుకు సంబంధించి రేవంత్ కొద్ది రోజులు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో రేవంత్ టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరి సీఎం అయ్యారు. ఆ తర్వాత కేసు విచారణ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందన్నదే ఉత్కంఠ రేపుతోంది. ఓటుకు నోటు కేసులో సుప్రీం విచారణలో ఏం జరగబోతుంది? కేసుపై ఉన్న స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేస్తుందా? ఎత్తివేస్తే ఏం జరగబోతుంది? కేసులో కీలక నిందితుడుగా ఉన్న రేవంత్ జైలుకు వెళ్లడం ఖాయమేనా? సుప్రీంకోర్టులో స్టే కొనసాగుతుందా? బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో లాయర్లతో ఏం చర్చించారు? రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిగ్ వంశీ న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ వంశీ, మొత్తానికి చూస్తున్నాం మనం తెలంగాణ అయితే మరో హైటెన్షన్ ఇష్యూ అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొత్తంగా చూస్తున్నట్టుగా ఓటుకు నోటు కేసు అంశం ఈ రోజు మరొకసారి సుప్రీం ముందుకు వచ్చింది. మరికొద్ది గంటల్లోనే ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి. సో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించిన కేసు కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా చూస్తూ ఉన్నారు. సో సుప్రీంలో ఏం జరగబోతుంది? నిజంగానే స్టే ఎత్తివేస్తారా? స్టే ఎత్తివేస్తే తర్వాత జరిగే పరిణామాలు ఏంటి? హరీష్ రావు ఎందుకు అటువంటి కమెంట్స్ చేశారు? హరీష్ రావు ఢిల్లీ వెళ్ళి ఏం చేశారు? ఆ లాయర్లు ఏం చెప్తూ ఉన్నారు? సో మొత్తంగా మరికొద్ది గంటల్లోనే, అంటే ఒక గంటన్నరలోనే ఈ అంశం అయితే క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఉప్పాల లక్ష్మణ్ గారు, సీనియర్ జర్నలిస్ట్, జూమ్ లో మనకు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా నర్రా శ్రీనివాసరావు గారు, హైకోర్టు అడ్వకేట్, మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. వీరశేఖరరావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఉప్పాల లక్ష్మణ్ గారికి, వీరశేఖర్ గారికి నమస్కారం అండి. ఉప్పాల లక్ష్మణ్ గారు, నా వాయిస్ వినపడుతుందా సార్ మీకు? మళ్ళీ చెప్పండి. నా వాయిస్ రీచ్ అవుతుందా సార్? ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. ఉప్పాల లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్తే, చెప్పండి. 2015లో ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చింది. ఈ రోజు సుప్రీం ముందు మరొకసారి ఈ అంశం తెరపైకి వస్తున్న పరిస్థితి. సో ఎలా చూడొచ్చు అంటారు? ఏం జరగబోతుంది? ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఈ కేసుకు సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి సరే కోర్టులు తీర్పుతాయి అన్నది తర్వాత వెరీ క్లియర్ గా వీడియో ఆ రోజు బయట పెట్టారు. అక్కడ నగదు కూడా అక్కడ పెట్టడము, దాన్ని ఓపెన్ చేయడము, అదంతా కూడా చూసాం మనం. చూసినప్పుడు ఇక్కడ ఎందుకు రేవంత్ రెడ్డి గారు అక్కడికి నగదు తీసుకెళ్లారు అంటే ఆ స్టీఫెన్ గారిని ఓటు వేయమని అడగడానికి పోయారు అని అది వాయిస్ లో కూడా వచ్చింది. అవును. సో ఈ పరిస్థితుల్లో మరి కోర్టులు సరే ఇప్పుడు కింది కోర్టులు
లో స్టే తీసుకునేంత మారిన పైకోర్టులు ఏం జరిగాయి అనేది చెప్పలేదు. ఇప్పుడు ఎంతకాలం అనేసి ఉంటాయి, ఎప్పుడోసారి స్టే కేటాయితాయి, మళ్ళా విచారణ జరుగుతుంది, జరిగినప్పుడు అది ఆధారాలను బట్టి కోర్టులు శిక్షలు వేస్తాయి. ఇది వెరీ క్లియర్ గా వీడియో ఉన్నప్పుడు విచారణ జరిగితే మాత్రము శిక్ష పడే అవకాశం ఎక్కువైతే కనిపిస్తున్నాయి. మరి విచారణ జరగనీయకుండా కాలం గడిపారు కదా, రకరకాల మార్గాల ద్వారా ప్రయత్నాలు చేశారు, తెచ్చుకున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇవాళ మరి ఏం చేస్తుంది, ఇంకా విచారణకు వచ్చిందో లేదో తెలియదు. కోర్టులో విచారణ వస్తే మరి ఆ స్టే వెకేట్ చేస్తుందా లేకపోతే కంటిన్యూ చేస్తుందా అనేది చూడాలి. ఇప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాదు ఈ రోజు, సుప్రీంకోర్టులో స్టే వెకేట్ చేస్తారా చేయరా అన్నది దాని మీద చర్చ కోర్టులో నడుస్తుంది. మరి నేను అనుకుంటున్నాను, మరి ఉన్న పరిస్థితులను బట్టి ఇప్పటికే కాలయాపన జరిగింది కాబట్టి స్టే ఎందుకు కొనసాగించా అనే ఆలోచన కోర్టు చేయవచ్చేమో చూడాలి. ఒకవేళ స్టే కొట్టివేస్తే ఎటువంటి పరిణామాలు జరుగుతాయంటారు? స్టే వెకేట్ చేసేంత మాత్రాన వెంటనే పరిణామాలు ఏముండవు. మన కింది కోర్టు దానికి విచారణ వస్తాయి, అది మళ్ళీ సమయం తీసుకుంటది. నోట్లు ఇవ్వాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ అంతా జరుగుతుంది, మళ్ళీ కాలయాపనే జరుగుతుంది అని అనుకుంటున్నాను. వెంటనే తీర్పులు వస్తాయని నేనైతే అనుకుంటున్నాను. సో ఎప్పటికైనా ఈ అంశం మాత్రం ఇటు రేవంత్ కానీ అటు చంద్రబాబుకి కానీ కాస్త ఒక సంకటమైన అంశంగానే మనం చూడాల్సి ఉంటుందంటారా? ఇక్కడ తను వీడియోలో రేవంత్ రెడ్డి గారు నగదు తీసుకెళ్లారు, ఇచ్చారు అన్నది వీడియోను బట్టి, ఆ సంభాషణలు బట్టి తీర్పు అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆ వాయిస్ లో మన వాళ్ళు వచ్చి మీకు చెప్తారు అన్నాడు. ఏం చెప్తారని, ఏ కారణం అని అనేది అందులో రాలేదు. కాబట్టి ఆయన మీద శిక్ష పడతాదని అయితే అనుకోవటం లేదు. ఓకే, రైట్, మాట్లాడదాం సార్. వీరశేఖర్ గారు నమస్కారం. నమస్తే సార్. రైట్, మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు అంశం మరోసారి తెర మీదకి వచ్చింది. ఇటు హరీష్ రావు ఏమో క్లియర్ కట్ గా కమెంట్స్ చేస్తున్నారు, రేవంత్ కు శిక్ష పడబోతుంది, ఖచ్చితంగా సుప్రీం నుంచి ఒక తీర్పు రాబోతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంట? ఇవాళ సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది అనే దాని మీద కేసు 2015 నుంచి ఉంది, ఆల్రెడీ స్టేలో ఉంది. స్టే ఎత్తివేస్తే స్టే కొనసాగించాలా ఎత్తివేయాలా అనేది సుప్రీంకోర్టు జడ్జిల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. స్టే కొనసాగిస్తే ఇంకా చెప్పేది ఏం లేదు, మళ్ళీ నిదానంగా ప్రాసెస్ అవుతుంది. మళ్ళీ స్టే వెకేట్ చేసేటట్లుగా లేకపోతే స్టే ఎత్తివేసే వరకు వీళ్ళు వెయిట్ చేయాల్సిందే. బీఆర్ఎస్ కానీ ఎవరైనా సరే వెయిట్ చేయాల్సిన పరిస్థితి. కానీ స్టే ఎత్తివేసే పరిస్థితి వీళ్ళు ఏదైనా ప్రాసెస్ చేసిండి బీఆర్ఎస్ మంచి లాయర్లను లేదా పెద్ద లాయర్లను తీసుకొచ్చి ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయించి ఆ స్టే ఎత్తివేసే పరిస్థితి కనుక తీసుకొచ్చింటే, స్టే ఎత్తివేస్తే పరిస్థితి ఏంటి? స్టే ఎత్తివేస్తే వెంటనే జైలుకి వెళ్ళటం లేకపోతే శిక్ష పడటం అనేది ఏం జరగదు కదా. వెంటనే ఈ కోర్టు ముందు ట్రయల్స్ జరగాలి, మళ్ళీ ఈ అవసరమైన బెయిల్స్ ప్రొసీజర్స్ ఉంటాయి, ప్లస్ సాక్ష్యాలను విచారించాలి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరిగిన తర్వాత అక్కడ తీర్పు వచ్చేది అనే దానికి టైం పడుతుంది, కానీ దగ్గరగా ఉంటుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. వీళ్ళు ఏమైనా ప్రాసెస్ చేయాలనుకుంటే కొంచెం దగ్గర అవుతుంది అని చెప్పి అనుకోవచ్చు. అంతేగాని హైకోర్టులో సుప్రీంకోర్టులో ఇది పూర్తి స్థాయిలో ఇవాళ శిక్ష పడుతుంది అనేది అది అవాస్తవం అవుతుంది. అది మనం మాట్లాడుకోవటం కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశం. ఈ అంశం గురించి మాట్లాడదాం. మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.
బ్యాక్ టు క్వశ్చన్ ఎవర్. ఉప్పల్ లక్ష్మణ్ గారు, చాలా మంది రాజకీయ నాయకులు స్టేల మీదే వాళ్ళ జీవితం అంతా కొనసాగుతున్న పరిస్థితి, స్టే తెచ్చుకునే ముఖ్యమంత్రులైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూస్తున్న ఇద్దరు ముఖ్యమంత్రులకు సంబంధించి కూడా స్టేనే కొనసాగుతుంది. ఏంటి అసలు ఈ రాజకీయం చేయాలంటే కేసులు ఉండాల్సిందేనా, కేసులుండి జైలుకు వెళ్తేనే ముఖ్యమంత్రులు అవుతారా అన్న అంశాలు కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే రాజకీయం ఏ వైపు తిరుగుతుంది, ఎటు మల్లుతుంది, ఎలా చూడాలంటారు ఈ అంశాలను? మనం కోర్టుల గురించి మాట్లాడాలి అంటే తలంచుకోండి ఇవాళ అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు సామాన్య వ్యక్తికి అన్యాయము, రాజకీయ నాయకులు ఒకరిని నెట్టు కలుగుతుంది. ఏం చెప్పాలి మరి? 13 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి ఏమైపోయాయి చెప్పండి? ఏమైపోయాయి? మరి ట్రైల్కి రా ఈరోజు. ఇక్కడ సుప్రీంకోర్టు రాజకీయ ఇన్వాల్వ్ అయిన కేసులు త్వరితగతిన పరిష్కరించండి అని చెప్పి అన్ని కోర్టులు ఆదేశాలు జారీ చేసినా కూడా ప్రత్యేకంగా నడపండి అనిపినా కూడా రాజకీయ నాయకుల మీద కేసులు రకరకాల కారణాలతో వాయిదాలు పడే ఉన్నాయి తప్ప ఒరిగింది ఏమీ లేదు. అలా అంటే ఇక్కడ ఏమైపోయింది, ఈ యొక్క అడ్వకేట్లు కూడా హైలీ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ గంటకు ₹1,00,00,000 తీసుకునేటువంటి వాది అంటే ఆ అడ్వకేట్ వచ్చి అలా నిలబడితే ఆ ఫేస్ వాల్యూ ఏంటో జడ్జి ఏం ఆలోచిస్తారో తెలియదు, బెయిల్ ఇచ్చేస్తాడు. మరి ఏంటి నాకైతే కాదు కొన్ని ఏంటి నాకు ₹1,00,00,000 తీసుకునేటువంటి ఫీజు తీసుకున్నారు ఉంటే మాత్రము జడ్జి ఎందుకు అలాంటి నిర్ణయాలు వెంటనే తీసుకుంటున్నారు? ఇప్పుడు చూడండి లో అసలు అదికే కాదని మొత్తం కూడా మళ్ళా పై కోర్టుకి వెళ్ళింది. ఏం చెప్పాలి ఇక్కడ? ఇప్పుడు ఈ కేసులో కూడా ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే రేవంత్ రెడ్డికి వచ్చింది, ఫర్దర్ విచారణ స్టే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ యొక్క స్టే ఎత్తివేస్తూ బెయిల్ కూడా రద్దు చేసిందని కూడా అది కూడా అడిగారు, బెయిల్ రద్దు చేయమని. ఇవాళ నడుస్తుంది. ఒకవేళ బెయిల్ రద్దు చేయండి, బెయిల్ రద్దు అయిపోయింది అనుకోండి, అందుకని మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. బెయిల్ రద్దు అయితే మళ్ళీ లోపలికి పోవాలి కదా. అవును, మరి అన్ని కూడా ఒక ముఖ్యమంత్రికి మరి ఆ కేసుకు పాత కేసుకు సంబంధించి ఆయన ముఖ్యమంత్రి హోదాలో అలా తప్పు చేయలేదు కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అనేది బెయిల్ రద్దు చేస్తారని అయితే అనుకోవటం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కోర్టులు పరిస్థితి మనం గమనిస్తూ చూడాలి ఏం జరుగుతుంది. వీళ్ళేమో ఏదో జరిగిపోతుంది అంటున్నారు, మరి ఏ విధంగా న్యాయాలు వస్తాయో తెలియదు, చెప్పలేము. ఇప్పుడు నేను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ గా ఉన్నా, మాకు చైర్మన్ సుప్రీంకోర్టు జడ్జి. ఆయన ఒకరోజు సరదాగా మాతో మాట్లాడుతూ భోజనం చేసేటప్పుడు రాత్రి, అంటే ఆయన మాజీ సుప్రీంకోర్టు జడ్జి, మాకు చైర్మన్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ని. ఒక కేసులో ఒక పెద్ద పారిశ్రామికవేత్త కేసును పరిష్కారం చేయడానికి ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం చెప్తున్నాయి వాళ్ళు 100 కోట్లు ఆపేశాట. 100 కోట్లు చెప్పండి. మరి ఏం వాళ్ళు చెప్పండి. ఇప్పుడు ఎవరైనా ఏమనంటే ఆ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మన మీద కూడా మనం మరి మన సుప్రీంకోర్టు మనం జడ్జిని చూసాం కదా, ఇంట్లో కట్టలు కాలిపోతే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది కదా. మరి ఏ వ్యవస్థల మీద విశ్వాసం చెప్పండి? అది కాదండి, వెరీ క్లియర్ చార్జ్ చేసి అక్రమాలు చేశాడు ఈయన. ఉపాలక్ష్మణ్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. మనతో మాట్లాడేందుకు నర్రా శ్రీనివాసరావు గారు, హైకోర్టు అడ్వకేట్, మనకు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాసరావు గారు నమస్కారం. శ్రీనివాసరావు గారు
శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. యా సమ్ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. యా రైట్. వీరశేఖర్ గారు, ఉప్పాల లక్ష్మణ్ గారు చెప్తున్నట్టుగా న్యాయం అనేది డబ్బు పెట్టి కొనేసుకుంటున్నారు. అసలు ఇప్పుడు స్టేలు తెచ్చుకోవటం అనేది పెద్ద విషయం కాదు. న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేసే స్థాయిలో రాజకీయ నాయకులు ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి. ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? ఖచ్చితంగా దీన్ని మనం సమర్థించలేం కానీ వాస్తవంగా లక్ష్మణ్ గారు చెప్పినట్లు చట్టం అనేది భారతదేశంలో బలవంతుడికి ఒక రకంగా, బలహీనుడిపై బలంగా పనిచేస్తుంది అనేది వాస్తవం అని చెప్పుకోవచ్చు. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన నాదెండ్ల భాస్కర్ రావు గారు మృతి చెందారంటే ఇప్పుడే తెలిసింది. ఆయనకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం, ఆయన కుటుంబ సభ్యులకి అట్లాగే మనోహర్ గారికి. ఇక్కడ ఈ విషయంలో వచ్చేసి చట్టం ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఈ చట్టం అనేది బలవంతులపై చాలా బలహీనులపై బలంగా పనిచేస్తుంది అంటానికి డబ్బు, ప్రధాన కార్యం, వాళ్ళ అధికారం ఇవన్నీ చూసి ఖచ్చితంగా వాస్తవానే చెప్పుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధం అయినా కూడా వాస్తవంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. కోర్టులు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా, లేకపోతే కోర్టుని కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అని వాళ్ళు మనని ఆక్షేపించినా కూడా ఇది తప్పని పరిస్థితి. ఎందుకంటే చాలా కేసుల్లో మనం చూసాం. చాలా కేసుల్లో ఇంతకుముందు బ్రాహ్మణి స్టీల్స్ అధినేత, ఇట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు, ఇట్లాంటి కేసులు చాలా మంది. జయలలిత లాంటి కేసు తీసుకుంటే వాళ్ళు మరణించడం తప్ప దానికి పరిష్కారమే లభించిన కేసులు అలాంటివి ఎన్నో ఉన్నాయి. పరిష్కారానికి అందని కేసులు చాలా వాటి అసలు ఏ ఆస్తులు ఏమైనాయో ఏంటి పరిస్థితి తెలియని పరిస్థితి. సత్యసాయి బాబా గారి వాళ్ళ ఆస్తులు ఇవన్నీ కూడా ఏంటంటే అప్పుడు వాళ్ళ అధికారంలో ఉండంగా లేదా బలం ఉండంగా ఒక రకంగాను, బలం పోయిన తర్వాత ఒక పరిస్థితి ఒక రకంగాను ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి మీద ఉన్న కేసు కాబట్టి ఇది ఖచ్చితంగా స్టే వేకేట్ చేయరని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు వీళ్ళు అధికార పార్టీ బీజేపీ యొక్క సహకారంతో, లేకపోతే పెద్ద వీళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ తో, బీఆర్ఎస్ పార్టీ గతంలో పనిచేసిన దీనికి లేకపోతే వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ తో దాన్ని స్టే వేకేట్ చేయించి ట్రయల్స్ కి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ట్రయల్స్ లో కూడా ఇంకా టైం పట్టే అవకాశం ఉంటుంది. కనీసం ఇలాంటి కేసులు మేము కూడా చాలా మంది కేసులను చూసాం. ఇట్లాంటి వాళ్ళు మనం ట్రయల్స్ వేసినా కూడా ట్రయల్స్ లోకి వచ్చిన తర్వాత కూడా తీర్పు వచ్చే టయానికి ఏదో ఒక లీగల్ ఇష్యూ పెట్టేసి ఇంకా ఏవో సమర్పించాల్సినవి ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ అఫీషియల్స్ తోనే కేసును ఇంకా ముందుకు కొనసాగించే. వీరశేఖర్ గారు మీకు టైం ఇస్తాను. ఒకసారి మనతో మాట్లాడేందుకు శ్రీనివాసరావు గారు హైకోర్టు అడ్వకేట్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాసరావు గారు నమస్కారం. నమస్తే అండి. సో ఏంటి సార్, ఏం జరగబోతుందంటారు ఈ రోజు సుప్రీంలో? 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించిన కేసు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? కరెక్టేనండి. ఇప్పుడు ఈ నోటుకు ఓటు అనేటువంటి ఈ కేసులో మోర్ పర్టికులర్ గా చూస్తే ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఏంటి, లేదంటే పోలీసులు ఏ విధమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారనే దాన్ని బట్టి మిగతా అంశాలు ఉంటాయి. అయితే ఎక్కువ మనకి ఇక్కడ చూసేందంటే ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది. ఆ ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆఫ్ ఎవిడెన్స్ లో కూడా దాని యొక్క వెలిడిటీ వీటన్నిటిని బట్టి గతంలో ఇచ్చినటువంటి స్టే కూడా ఇప్పుడు హై ప్రొఫైల్ కేసుల సందర్భంలో ఏమవుతుందంటే కోర్టులు కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తాయి. అందులో ఇప్పుడు 2 రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు దీంట్లో ఈ కేసులో అంతకు ముందు ఆరోపణలు ఎదుర్కొని ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడు జ్యుడిషియల్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినట్లు కొన్ని సందర్భాల్లో ఈ న్యాయ వ్యవస్థ కూడా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ కేసుల్ని, హై ప్రొఫైల్ కేసుల్ని తొందరగా చేస్తుందని ఈ మధ్య అనేకమైనటువంటి భిన్నమైనటువంటి వాదనలు ఉన్నాయి. ఎందుకంటే అటువంటి వ్యక్తులు వచ్చినటువంటి కేసుల్లో తొందరగా విచారణ జరగటం, సామాన్యులు కేసులు ఫేస్ చేసేటటువంటి క్రిమినల్ కేసులు ఫేస్ చేసేటువంటి వాటిలో అది నత్తనడగ్గా సాగటం, లేకపోతే ఇయర్స్ టుగెదర్ పట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే మనం చట్టం దృష్టిలో అందరూ సమానులే, రాజ్యాంగం ఆర్టికల్ 14లో అందరినీ సమానంగా చూడమని చెప్పుకుంటే హై ప్రొఫైల్ కేసా, లో ప్రొఫైల్ కేసా, ఒక సాధారణ రిక్షా వాళ్ళనా, కూలీనా అనేటువంటి దాంతో సంబంధం లేదు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే న్యాయ వ్యవస్థలో కూడా కొన్ని సందర్భాల్లో సీనియర్ న్యాయవాదులు రావటం, వారి యొక్క పరపతిని ఉపయోగించుకొని, వారి యొక్క వాదన పటిమను ఉపయోగించుకొని ఆ ఇంటర్ప్రిటేషన్స్ లోకి వచ్చేసరికి అనేకమైనటువంటి భిన్న కోణాలు ఉండటం, ఇట్లాంటి ప్రొసీజరల్ లేఖనాలు ఏమైనా ఉంటే వాటిని బేస్ చేసుకొని స్టేలు పొందటం లేదా కేసుల్లో ఎక్విట్లు కావడం జరుగుతూ ఉంది. అయితే చాలా సందర్భాల్లోనూ మనం చూసినట్లయితే చట్టం నిష్పాక్షికంగా
పోలీస్ యంత్రాంగం కానీ న్యాయ వ్యవస్థ కానీ పనిచేసినటువంటి సందర్భంలో ఖచ్చితంగా అందరికీ సమానమైనటువంటి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ స్టే వెకేట్ అవుతుందా లేదా, మరి సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అనేటువంటిది భిన్నమైనటువంటి పర్స్పెక్టివ్స్. కోర్టులో జరిగినటువంటి వాదనలు ఆ పూర్వపరాలని మనం పరిశీలించుకున్నప్పుడు భిన్నమైనటువంటి వాదనలు ఉన్న సందర్భంలో మనం వేచి చూడాలి. మనం కోర్టు ఇచ్చేటువంటి తీర్పు అంతిమంగా. ఇప్పుడు మనం ఎక్సైజ్ కేసు చూసాం, చాలా సంవత్సరాలు చాలా నెలలు వాళ్ళు లోపల ఉన్నారు ఎక్సైజ్ కేసులో, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో. కానీ అల్టిమేట్ గా కోర్టు ఏం తీర్పుని ఇచ్చింది, ఇది కనీసం ప్రాథమికమైనటువంటి కేసు కూడా లేదు, ఏదో కోర్టు లాంగ్వేజ్ ను ఉపయోగించుకొని మీరు కేసు పెట్టడం అనేది ఎంతవరకు సముచితం అని మొత్తం అందరి మీద ఉన్నటువంటి కేసుని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళా గౌరవ హైకోర్టు, మన ఢిల్లీ హైకోర్టులో మళ్ళా వాదనలు జరుగుతూ ఉన్నాయి, అట్లా చేయటం కరెక్టా కాదా అనేటువంటిది. అంటే మనకి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి దొంతరలు హైరార్కీలో మళ్ళా హైయర్ కోర్ట్స్కి వెళ్ళడం అనేటువంటి సర్వసాధారణంగా జరిగేటువంటి అంశమే. దీన్ని మనం ఒక సందర్భంలో ఏంటంటే మనం కేవలం మీడియా డిబేట్ లోనే అన్ని నిర్ణయించలేం కాబట్టి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఏమి ఎవిడెన్స్ ఉందనేటువంటి చేయాలి. దాన్ని బట్టి మనం ఒక అంచనాకు రావడానికి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో లక్ష్మణ్ గారు, ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారంటే, ఇటువంటి కేసులు తెర మీదకి వస్తున్నాయి, రాజకీయ నాయకులంటేనే ఆదర్శంగా ఉండాలి, కానీ ఈ రోజు వాళ్లకు కేసులు ఉంటేనే ఒక స్టేటస్ గా కూడా భావిస్తున్న పరిస్థితి. సో ఏంటి అసలు ఈ అంశం ఎలా చూడాలంటారు? ప్రతి ఒక్కళ్ళు జైలుకు వెళ్ళటం, ఆ తర్వాత సీఎం కావటం అనేది పరిపాటిగా మారిపోయిందా? సెంటిమెంట్ అవుతుందా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా? అది కాదండి, ముఖ్యమంత్రి మళ్ళా ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఆ రోజు అంత క్లియర్ గా వీడియోలు రిలీజ్ చేసినప్పుడు ప్రజలందరూ చూస్తే ఆ కేసు అంత క్లియర్ గా అక్కడ డబ్బు పెట్టి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారంటే కారణం కూడా వీడియో రికార్డ్ అయింది అని కూడా వినిపించిన సందర్భంలో ఆ కేసు మీద స్టే రావడము, ఇంతకాలం విచారణ జరగకపోతే కోర్టుల మీద ప్రజలకు ఎలాంటి అభిప్రాయం ఉంటుంది చెప్పండి? మా రాజకీయ నాయకులు ఏమైనా చేయగలుగుతామనే అభిప్రాయానికి వస్తారు కదా. అట్లాంటి కేసులు అసలు ఇంత ఆలస్యం జరగకూడదు. ఫైనాన్షియల్ అఫెన్సెస్ కేసులు సంవత్సరాల తరబడి జరగకూడదు. అటు ఇటు తేల్చేయాలి, అవునా కాదు తేల్చేసి అక్కడ పడేయాలి. ఏంటిది ఇప్పుడు అలా కనిపిస్తుంది ఎక్కడ? నీకేమైనా కనిపించండి అంటే ఏమో ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఏమో ఊరికే కావాలని రాజకీయ కక్ష కారణంగా కేసులు పెట్టారు, రాజకీయ ఇది ఇందులో లేవు అని రైట్ లక్ష్మణ్ గారు, చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది చూద్దాం. చర్చలో పాల్గొన్న ఉప్పాల లక్ష్మణ్ గారికి, వీరశేఖర్ గారికి, శ్రీనివాస్ గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టేట్ చేయండి.